హాయ్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఒక నోడ్లో ఉండేటటువంటి మల్టిపుల్ పార్ట్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాయి, అలాగే డిఫరెంట్ నోడ్స్లో ఉండేటటువంటి పార్ట్స్ ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ అవుతాయి అనే దాని గురించి ఇక్కడ కమాండ్ ఇచ్చి చూస్తాను. kubectl get parts -void అనే కమాండ్తో నాకు ఇక్కడ nginx అనే పాడ్ రన్ అవుతుంది. ఐపీ అడ్రస్ 172.31.65.88లో ఈ nginx పాడ్ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ నోడ్లోకి లాగిన్ అయ్యి ఎలా నెట్వర్క్ కమ్యూనికేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నోడ్లోకి లాగిన్ అయ్యాను. 172.31.65.88లోకి ఇక్కడ ifconfig కమాండ్ యూజ్ చేస్తే మనకు ఉండేటటువంటి ఇంటర్ఫేసెస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ వీత్ అనేసి ఈ నోడ్లో ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, అంటే వర్చువల్ ఈథర్నెట్స్. రూట్లోకి లాగిన్ అయ్యి మన పాడ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. డోకర్ ps కమాండ్తో మనకి ఏ కంటైనర్స్ రన్ అవుతున్నాయో చూడవచ్చు. మన nginx అనేది ఇక్కడ రన్ అవుతుంది. ఇమేజ్, అలాగే కంటైనర్ ఐడి, ఇక్కడ కమాండ్ యూజ్ చేసి ప్రాసెస్ ఐడిని తీసుకుంటాను. డాకర్ ఇన్స్పెక్ట్ అనే కమాండ్లో ఆల్ ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది. ఆ కమాండ్ని యూజ్ చేసి _ ఫార్మాట్ తోటి ఒక వేరియబుల్ని ప్రొవైడ్ చేసి కంటైనర్ ఐడిని ప్రొవైడ్ చేస్తున్నట్లయితే, ఇలా మీరు కమాండ్ ఇచ్చినట్లయితే మీకు ప్రాసెస్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 3640 అనేది ప్రాసెస్ ఐడి. ఈ కంటైనర్లో ఎన్ని ఇంటర్ఫేసెస్ రన్ అవుతున్నాయి అని చూడడానికి enter -t ఇప్పుడు చూసినటువంటి ప్రాసెస్ ఐడి, ఈ కంటైనర్ యొక్క ప్రాసెస్ ఐడి, అలాగే -n ipaddr అనే కమాండ్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి మనం చూస్తున్నాము 10.244.1.10 అనేది పాడ్ యొక్క ఐపీ అడ్రస్. ఇది టోటల్గా ప్రైవేట్. అలాగే ETH08 IF6 అంటే ఇక్కడ 6 ఇంటర్ఫేసెస్ ఈ నోడ్లో ఉన్నాయని ifconfig కమాండ్తో మనం ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయో చూడొచ్చు. ఇక CNI 0, docker 02, ETH03. ETH0 అంటే నోడ్ యొక్క ఐపీ అడ్రస్. funnel 4 LO5 with 6 with 21. ఇక్కడ 6 ఇంటర్ఫేసెస్ ఈ నోడ్కి రిలేటెడ్గా ఉన్నాయని మీరు ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే నెట్వర్కింగ్ విత్ ఇన్ ఏ పాడ్ అంటే ఒక నోడ్లో 2 పాడ్లు ఉన్నాయి. 2 పాడ్లకి 10.244.1.2 అనేది ఐపీ అడ్రస్, ఇక్కడ 1.3 ఐపీ అడ్రస్ ఉంది. ఇవి రెండు ETH0తో కమ్యూనికేట్ అవుతున్నాయి. ఈ పాడ్ యొక్క ETH0తో వర్చువల్ ఈథర్నెట్కి కనెక్ట్ అయ్యి, అలాగే బ్రిడ్జ్ నెట్వర్క్ ఎలా అయితే మనకు లైనక్స్లో బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంటుందో ఇక్కడ కుబర్నెటిస్లో కూడా సేమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ నెట్వర్క్తో మనకి ఇంకొక 808 అనే దాని ద్వారా వెళ్ళి పాడ్ 2కి పాడ్ 1 కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ పాడ్ 1 వీత్ని కమ్యూనికేట్ అయ్యి 200ని కమ్యూనికేట్ అవుతుంది. అలాగే బ్రిడ్జ్ నెట్వర్క్ ద్వారా ఈ వర్చువల్ ఈథర్నెట్ పాడ్ 2 యొక్క వర్చువల్ ఈథర్నెట్ని కమ్యూనికేట్ చేసి దాని ద్వారా పార్ట్ 2కి కమ్యూనికేట్ అవుతుంది. పార్ట్ 2 కూడా సేమ్ అలాగే వీత్ ద్వారా బ్రిడ్జ్ నెట్వర్క్ని కమ్యూనికేట్ అయ్యి అగైన్ వీత్తో పార్ట్ 1ని
కనెక్ట్ అవుతుంది. ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే 2 నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ పార్ట్ 1 ఉంది నోడ్ 1లో, పార్ట్ 2 నోడ్ 2లో ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి 172.31.4.3.91 అనేది నోడ్ యొక్క ఈథర్నెట్ ఐపీ అడ్రస్. అలాగే నోడ్ 2కి 172.31.34.149 ఉంది. ఇవి రెండు నోడ్ యొక్క ఈథర్నెట్ అడ్రసెస్. అలాగే పాడ్కి ఒక ఈథర్నెట్ అడ్రస్ ఉంది. అది వీటితో కమ్యూనికేట్ అయ్యి బ్రిడ్జ్ ద్వారా మళ్ళీ ఇంకో ఈథర్నెట్ నోడ్ యొక్క ఈథర్నెట్తో నెట్వర్క్కి కమ్యూనికేట్ అయ్యి నెట్వర్క్ ద్వారా నోడ్ 2 యొక్క ఈథర్నెట్కి కనెక్ట్ అయ్యి ఈథర్నెట్ ఇంటర్ఫేస్కి, దానిలో నుంచి బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యి బ్రిడ్జ్లో నుంచి వీత్కి కనెక్ట్ అయ్యి పాడ్లో ఉండేటటువంటి ఈత్ ఇంటర్ఫేస్కి కమ్యూనికేట్ అవుతుంది. ఇలా పార్ట్ 2 కూడా సేమ్ వీత్తో కమ్యూనికేట్ అయ్యి బ్రిడ్జ్ నెట్వర్క్కి వచ్చి అలాగే నోడ్ యొక్క ఈథర్నెట్ని కమ్యూనికేట్ చేసుకొని నెట్వర్క్లోకి వెళ్ళి నెట్వర్క్ ద్వారా నోడ్ యొక్క ఈథర్నెట్ ఇంటర్ఫేస్తో కమ్యూనికేట్ అవుతుంది. తర్వాత బ్రిడ్జి విత్ పాడ్ యొక్క ఇంటర్ఫేస్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇలా నెట్వర్క్ ఒక నోడ్లో ఉండేటటువంటి పార్ట్స్ కమ్యూనికేట్ అవడానికి బ్రిడ్జ్ నెట్వర్క్ని యూజ్ చేసుకుంటాయి. బ్రిడ్జ్ నెట్వర్క్ ద్వారా వర్చువల్ ఈథర్నెట్ అని కమ్యూనికేట్ అయ్యి పార్ట్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. అదే డిఫరెంట్ నోడ్స్లో పార్ట్స్ రన్ అవుతున్నట్లయితే అవి కమ్యూనికేట్ అవ్వడానికి ఫస్ట్ విత్ బ్రిడ్జ్ నోడ్ యొక్క ఈథర్నెట్ ఇంటర్ఫేస్ ద్వారా నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి నెట్వర్క్ ద్వారా నోడ్ 2 ఈథర్నెట్కి కనెక్ట్ అయ్యి బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యి అలాగే వర్చువల్ ఈథర్నెట్కి కనెక్ట్ అయ్యి పాడ్కి కనెక్ట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ వీడియోస్. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.